రాజమండ్రి ధవళేశ్వరం బరాజ్ దగ్గర వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం దగ్గర 11.40 అడుగులకు నీటి మట్టం చేరింది. 175 గేట్ల ద్వారా 9 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ధవళేశ్వరం దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ ని మా చీఫ్ రిపోర్టర్ సత్య అందిస్తారు. ప్రస్తుతం గోదావరి గంట గంటకు కూడా ఉధృతమవుతుంది. ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో జలాశయాల నుంచి వచ్చేటువంటి వరద ప్రవాహంతో కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద దాదాపుగా 175 గేట్ల నుంచి 9 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహాన్ని కూడా దిగువదులు చేస్తున్నారు. ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 11.45 అడుగులకు చేరుకుంది. రాజమండ్రి గోదావరి నుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహాన్ని ఒకసారి చూడొచ్చు. మొత్తం కూడా పెద్ద ఎత్తున అంటే ఈ గోదావరి మొత్తం కూడా రంగు మారింది. అలాగే ఎక్కడ లేని కలపంతా కూడా కలపతో పాటు పెద్ద ఎత్తున ఈ చెత్త కుప్పలన్నీ కూడా అంటే గోదావరికి పై చెంతన ఉన్నటువంటి వాటర్ పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఆ పైన ఉన్నటువంటి చెట్లు కొమ్మలు మొత్తం కూడా కొట్టుకొస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర దాదాపుగా 53 అడుగులకు చేరుకున్న దృశ్యాలు చూడొచ్చు. గంగమ్మ ఒడులు వేస్తూ ముందుకు వస్తుంది. ఇక్కడ పిల్లర్ దగ్గర చూడొచ్చు, రెండో పిల్లర్ దగ్గర ఏదైతే హెవలాక్ బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి పిల్లర్ దగ్గర 53 అడుగులకు చేరుకుంది. అటు చింతూరు కూడా శబరినరి పొంగి పొరలుతుంది. అలాగే చింతూరులో చాలా మండలాలకు విలీన మండలాలకు సంబంధించి పలు గ్రామాలు ఇప్పటికే పూర్తిగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. పి గన్నవరం ఉడుముడి లంక దగ్గర కూడా చాలా వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నాటు పడవల మీద వాళ్ళంతా కూడా ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో లంక గ్రామ ప్రజల్ని ఏదైతే జలదిగ్బంధంలో ఉన్నటువంటి లంక గ్రామ ప్రజల్ని జిల్లా కలెక్టర్ అప్పుడే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నాటు పడవలపై ప్రయాణం కొనసాగిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు సంబంధించి లైఫ్ జాకెట్లు వినియోగించాలంటూ కూడా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ మొత్తం అంతా కూడా అధికారులంతా కూడా సెలవులు పెట్టుకోవద్దంటూ కూడా లంక గ్రామ ప్రజల్ని అలాగే లంక గ్రామ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు కూడా ప్రకటించేశారు. ఇటు చింతూరు దగ్గర శబరి గోదావరి క్రమక్రమంగా పెరుగుతుండటంతో మొత్తం ఇప్పుడు చింతూరు వద్ద 34 అడుగులకి శబరి నీటి మట్టం చేరుకుంటే ఆంధ్ర ఒడిశా జాతీయ రహదారి నుంచి 320 పైకి వరద ప్రవాహం చేరిపోయింది. దీంతో ఎటపాక మండలం అలాగే రాయనపేట జాతీయ రహదారికి 30 పై కూడా చేరిపోవడంతో ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలకు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అటు సుమారు అంటే చింతూరు ఏజెన్సీలో 12 చోట్ల ప్రధాన రహదారులపైకి నీరు చేరిపోవడంతో 50 గ్రామాలకు పైగా పూర్తిగా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం అటు ఏజెన్సీకి సంబంధించినటువంటి గిరిజన లంక గ్రామాలని ప్రజలు అప్రమత్తం చేస్తుంటే ఇటు లంక గ్రామాలు కోనసీమకు సంబంధించిన లంక గ్రామాలు ఉడుముడి గంటి పెదపుడి దగ్గర కూడా నదీపాయ తెగిపోవడము అలాగే ముమ్మడివరము ఇటు రామచంద్రపురం దగ్గర కోటిపల్లి రేవుకు సంబంధించినటువంటి పంటు ప్రయాణాలను కూడా నిలిపివేశారు. గంట గంటకు వరద ప్రవాహం తీవ్రత పెరుగుతూ ఉన్నటువంటి ఎందుకంటే భద్రాచలం ఎగువన పెద్ద ఎత్తున వరద ప్రవాహం పెరుగుతుండటంతో దిగువకు ఇటు పోలవరం ప్రాజెక్టు నుంచి కిందకి దిగువకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం చేరుకుండడంతో లంక గ్రామ ప్రజలను ఇటు రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్ల ద్వారా కిందకి దిగువకి దాదాపు 9 లక్షల క్యూసెక్ల ప్రవాహాన్ని కిందకు విడుదల చేయడంతో అటు కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి పెదపట్నం కావచ్చు, పెదపట్ల లంక అలాగే అప్పనపల్లితో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడ ఏదైతే మొత్తం ఈ చాకలపాలెం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కలిపేటువంటి కనకాయ లంక కాజ్వే కూడా కొద్దిగా నీరు చేరుతుండడంతో ఆ కాజ్వేల వద్ద కూడా అధికారులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతున్న పరిస్థితి అయితే లంక గ్రామాలతో పాటు ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి గోదావరి నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 తూర్పుగోదావరి జిల్లా నుంచి.